వెల్కమ్ టు మై క్లాస్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము ఈ వీడియోలో బహుపదులను భాగించుట, డివైడింగ్ పాలినామియల్స్ గురించి మనం ఉదాహరణలతో వివరించుకుందాం. మనము నెంబర్స్ సంఖ్యలను ఏ విధంగా అయితే భాగించామో ఇక్కడ ఒక బహుపదిని మరొక బహుపదితో భాగించడం ఎలా అనే దాన్ని డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్ కొన్ని ఉదాహరణలతో. మనము ముందుగా కొన్ని ఉదాహరణల్ని పరిశీలిద్దాం. అంటే 25ను మనం 3చే భాగించడం అనుకోండి స్టూడెంట్స్. 25ని 3చే భాగిస్తే ఏమవుతుంది? 3 × 8 అంటే 8 అనేది భాగఫలం. ఏమవుతుంది? 3 × 8 3 8 24 అంటే 25 - 24 ఏమవుతుంది? 1 అనేది రిమైండర్ అవుతుంది. ఎలా చేస్తాం స్టూడెంట్స్? 25ని 3తో డివైడ్ చేసినప్పుడు 3 8 24 1 అనేది రిమైండర్. ఓకేనా? ఇక రిమైండర్ అనేది ఏమైంది? మనకు 0 రాలేదు కాబట్టి 3 అనేది ఏమవుతుంది? 25కి ఫ్యాక్టర్ కాదు. ఓకేనా స్టూడెంట్స్? మరి ఇప్పుడు దీని ఏమని రాయి స్టూడెంట్స్? 25 = 3 × 8 + 1. ఓకేనా స్టూడెంట్స్? మనం ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. 30ని 5 తోటి డివైడ్ చేద్దాం. 30ని 5చే భాగిద్దాం. ఏమవుతుంది స్టూడెంట్స్? 30ని 5చే భాగిస్తే 5 6 30 రిమైండర్ 0 వచ్చింది. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు దీన్ని 30 = ఏమని రాయి స్టూడెంట్స్? 5 × 6 రిమైండర్ 0. ఓకేనా స్టూడెంట్స్? అంటే ఇక్కడ శేషము 0 వచ్చింది అన్నప్పుడు ఇక్కడ ఉన్న ఈ విభాజకము ఉందా స్టూడెంట్స్? 5 అంటే డివైజర్. 5ను డివైజర్ మనము దీన్ని ఏమంటాము? 30కి కారణాంకము అని అంటాం, అంటే ఫ్యాక్టర్ అని అంటాం. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ 3ని 25కి కారణాంకం కాదు. ఎందుకు? శేషం 0 రాలేదు. శేషం 0 వస్తే 3 అనేది 25కి కారణాంకం అవుతుంది కదా. ఇక్కడ చూడండి, ఈ 30 అనేది ఏమవుతుంది స్టూడెంట్స్? 5 యొక్క గుణిజము అనొచ్చు. 5 యొక్క గుణిజము. 30 అనేది మల్టిపుల్ ఆఫ్ 5. ఓకేనా స్టూడెంట్స్? దీనే మనం ఏ విధంగా రాస్తాము? విభాజ్యము = విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ చూడండి, 25 ఫస్ట్ ఉదాహరణలో = విభాజకము అంటే డివైజర్, విభాజ్యము అంటే డివిడెండ్, విభాజకము అంటే డివైజర్, భాగఫలం అంటే కోషియంట్, శేషం అంటే రిమైండర్. స్టూడెంట్స్ అంటే 3 × కోషియంట్ 5 ఇక్కడ 8 ప్లస్ శేషం 1. మరి ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్కి 30 = విభాజకము అంటే డివైజర్ 5 × 6 + 0. ఓకే స్టూడెంట్స్, మనము ఏ విధంగా అయితే మనము సంఖ్యలని 2 సంఖ్యలు తీసుకుని ఇంకొక సంఖ్యని ఏదైతే భాగించినామో ఈ విధంగా మరి బహుపదులను కూడా ఒక బహుపదిని మరొక బహుపదితో భాగించడం ఎలానో చూద్దాం. ఓకేనా స్టూడెంట్స్? చూడండి, ఇక్కడ ఒక ఉదాహరణకి నేను 3x³ + x² + x అనే ఒక బహుపదిని తీసుకున్నాను. ఒక ఏకపది xచే భాగించగా ఏమవుతుంది స్టూడెంట్స్? దీన్ని అంటే 3x³ + x² + x ఈజ్ డివైడెడ్ బై x. అంటే దీన్ని చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఏకపది కాబట్టి మనము ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి? 3 పదాల్లో ఉన్న ప్రతి పదాన్ని xచే భాగిద్దాం. అంటే ఏమండి? స్ప్లిట్ చేసి 3x³ / x + x² / x + x / x. చూడండి స్టూడెంట్స్, 3x³ ఒక x, డినామినేటర్లో x ఉంది, క్యాన్సిల్ అయితే మనకు 3x² వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? 3x² + x² అంటే x × x, డినామినేటర్లో xకి ఒక x, న్యూమరేటర్ x క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ x క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ ఏమైపోయింది స్టూడెంట్స్? ఇక్కడ x అనేది ప్రతి పదములో గుణిజంగా ఉంది స్టూడెంట్స్. అంటే చూడండి, ఇది 3x³ ఏమని రాయొచ్చు? 3x² × x అని రాయొచ్చు, x² x × x అని రాయొచ్చు, ఇక్కడ xని x × 1 రాయొచ్చు. అంటే చూడండి స్టూడెంట్స్, మనం దీని ప్రకారం రాయాలనుకుంటే 3x³ + x² + x = x అంటే ఇదేంటి స్టూడెంట్స్? x అనేది ఏంటిది? విభాజకము, డివైజర్ కదా. x × 3x² + x + 1. ఇక్కడ శేషము మనకేమొచ్చేస్తుంది? ప్రతి దాంట్లో x అనేది
ఏముంది మల్టిపుల్గా ఉంది. ఎక్స్ ఇందులో ఎక్స్ పదం ఉంది, ఇందులో ఎక్స్ పదం ఉంది, ఎక్స్ పదం ఉంది కాబట్టి ఏమవుతుంది మనకు ఈ ఇక్కడ రిమైండర్ అనేది 0 వచ్చేస్తుంది. అంటే చూడండి ఇప్పుడు ఇందులో ఉన్న ఈ ఎక్స్ 3x³ + x² + xని x × 3x² + x + 1 రాసినాం. అంటే ఇందులో ఈ రెండు కూడా ఎక్స్ అనేది దీనికి కారణాంకం అవుతుంది 3x³ + x² + xకి, 3x³ + x² + xకి ఎక్స్ అనేది కారణాంకం అవుతుంది, మరియు 3x² + x + 1 అనేది కూడా 3x³ + x² + xకి కారణాంకం అవుతుంది స్టూడెంట్. ఓకేనా స్టూడెంట్. మరి ఇంకొక ఉదాహరణ తీసుకున్నట్లయితే మనకు టెక్స్ట్ బుక్లో 2x² + x + 1 ఎక్స్ చే భాగిద్దాం. ఎక్స్ చే భాగించగా ఏమవుతుంది స్టూడెంట్ 2x² + x + 1 ఈజ్ డివైడెడ్ బై ఈ విధంగా పెట్టుకుందాం బ్రాకెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రైట్ స్టూడెంట్స్. అంటే ఇక్కడ మోనామిల్ అంటే ఏకపదితో మనం భాగిస్తున్నాం కాబట్టి మనం ఏమైనా రాయొచ్చు స్టూడెంట్స్ 2x² / x + x / x + 1/x. చూడండి 2x² అంటే 2x × x, x² x × x అని రాసుకోవచ్చు. ఒక x క్యాన్సిల్ అయిపోతే 2x ఉంటుంది, ప్లస్ x క్యాన్సిల్ అయితే +1, ఇక్కడ 1/x ఉంటుంది. చూడండి స్టూడెంట్స్ ఈ 2x² + x + 1ని x చే మనం భాగిస్తే మనకి ఏమొస్తుంది 2x + 1 + 1/x వస్తుంది. మరి ఇక్కడ ఇది బహుపది కాదు. మరి ఎందుకు 1/x అంటే ఇది x ఘాతాంక -1 అవుతుంది. మనకు రుణేతర పూర్ణ సంఖ్య ఉండాలి, నాన్ నెగిటివ్ ఇంటిజర్ ఉండాలి, కానీ ఇక్కడ ఏమవుతుంది ఇది బహుపది కాదనమాట. అందుకే దానికోసం ఏం రాయాలి స్టూడెంట్స్ 2x² + x + 1 = x × 2x + 1 మనము +1 అని తీసుకుంటాం స్టూడెంట్స్. ఓకేనా 2x² + xలో x అనేది ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో మాత్రమే ఉన్నది. ఓకేనా స్టూడెంట్స్. అందుకే ఇందులో ఈ రెండు టర్మ్స్లో నుంచి x × 2x + 1 వస్తుంది. ఈ +1 ఉంది కదా స్టూడెంట్స్, అది మనకేమవుతుంది రిమైండర్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్. అంటే ఇక్కడ x అనేది మనకేమవుతుంది ఈ 2x² + x + 1కి కారణాంకం కాదు. ఓకేనా స్టూడెంట్స్. మరి ఇక్కడ ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే 2x + 1 + 1/x అనేది ఏమవుతుందని చెప్తున్నాము ఇది బహుపది కాదు అంటున్నాం. కాబట్టి దానికోసం మనం ఏం చేస్తాము ఎప్పుడైనా మనం డివిజన్ చేసేటప్పుడు ఎక్కడి వరకు చేయాలి స్టూడెంట్స్ రిమైండర్ 0 వచ్చేంత వరకు చేయాలి, లేదా శేషం యొక్క పరిమాణము విభాజకం యొక్క పరిమాణము కన్నా తక్కువైందనుకోండి మనము ఆ డివిజన్ ఆపేయాలి, భాగాహారాన్ని ఆపివేయాలి. ఎందుకు చూడండి ఇక్కడ 1 దీన్ని 1 ఉంది అంటే దీని యొక్క పరిమాణము అంటే స్థిర బహుపదిగా మరి మనం xతో భాగిస్తున్నాం అంటే దీని పరిమాణం ఏమో 0, దీని పరిమాణము 1 అంటే అప్పుడు దీనితో భాగించకూడదు. ఓకేనా. అంటే ఇది ఏమవుతుంది అన్నట్టు శేషంగా తీసుకోవాలి. ఎప్పుడు శేషము మనం ఎప్పుడు కొనసాగిస్తున్న స్టూడెంట్స్ ఒక బహుపదిని ఇంకొక బహుపదితో భాగించేటప్పుడు మనం భాగించిన భాగఫలంలో ఒక వాల్యూ తీసుకున్నాము, తర్వాత మనము విభాజ్యము నుంచి తీసివేసిన తర్వాత వచ్చినది ఏమవుతుంది మళ్ళీ కొత్త విభాజ్యం అవుతుంది కదా, మళ్ళీ దాన్ని యొక్క అంటే శేషం యొక్క పరిమాణం అనేది ఎలా ఉండాలి అంటే మన విభాజకం యొక్క పరిమాణం కన్నా ఎక్కువ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనం విభాజకంతో భాగించాలి. లేదనుకోండి శేషం యొక్క పరిమాణం అనేది విభాజకం యొక్క పరిమాణం కన్నా తగ్గింది అనుకోండి మనం అక్కడికి ఆపేయాలి, ఆ భాగాహారం చేయడాన్ని ఆపేయాలి. ఓకేనా స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, బహుపదులను భాగించుట డివైడింగ్ పాలినామిల్స్లో మనము డూ దిస్ ఇవి చేయండిలో 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్, వాటిని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. 3y³ + 2y² + y బహుపదిని y చే భాగించి భాగాహార సత్యాన్ని రాయండి. y is not equal 0 అంటే divide 3y³ + 2y² + y by y and write division fact. ఓకేనా స్టూడెంట్స్. సో మనం ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 3y³ + 2y² + y ని y చే భాగించి భాగాహార సత్యాన్ని రాయండి. అంటే డివైడెడ్ బై y. ఫస్ట్ ప్రాబ్లమ్ సొల్యూషన్ స్టూడెంట్స్. డైరెక్ట్ నేను దీన్ని డివైడెడ్ సింబల్ y అని తీసుకుంటున్నా. ఈజ్ ఈక్వల్ టు చూడండి స్టూడెంట్స్, ఇందులో ఇది ఏకపది మోనామియల్ కాబట్టి ఏమని రాసుకో స్టూడెంట్స్ ప్రతి పదాన్ని దీంతో భాగిద్దాం.
చూడండి y అనేది ప్రతి దాంట్లో కూడా గుణిజంగా ఉంది. ఓకేనా? ఓకే, దీన్ని 3y³ ప్లస్ 2y² ప్లస్ y/y. ఓకేనా స్టూడెంట్స్? చూడండి 3y³ 3y² ఇంటూ y అంటే y న్యూమరేటర్ y డినామినేటర్ y క్యాన్సల్. అంటే ఇక్కడ ఏమొస్తుంది స్టూడెంట్స్ 3y² ప్లస్ 2y² మీన్స్ 2y ఇంటూ y క్యాన్సల్ 2y ప్లస్ y క్యాన్సల్ అయిపోతే మనకు 1 వచ్చేస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? అంటే ఇక్కడ y అనేది ఏంటి స్టూడెంట్స్ విభాజకము, ఇక్కడ మనకి ఇదేంటి ఇది భాగఫలము, ఇది విభాజ్యము. అంటే చూడండి స్టూడెంట్స్ మనకు ఇక్కడ y అనేది ప్రతి దాంట్లో కూడా y అనేది ఏంటి మనము మల్టిపుల్గా ఉంది, గుణిజంగా ఉంది. అంటే 3y² ఇంటూ y ఇది 2y ఇంటూ y ప్లస్ y ఇంటూ y ఇంటూ 1. సో మనం y అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే y అనేది ఇక్కడ ఏమవుతుంది స్టూడెంట్స్ ఈ బహుపదికి ఈ బహుపది అనేది కారణాంకం అవుతుంది. ఓకేనా? అంటే శేషం 0 వచ్చిందనమాట. శేషం 0 వస్తే అది కారణాంకం అవుతుంది. సో మనం దీన్ని భాగాహార సత్యాన్ని రాయండి అన్నాడు. అంటే ఏంటి భాగాహార సత్యం విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలం. మనకు శేషం ఇక్కడ ఏమొచ్చింది స్టూడెంట్స్ శేషం 0 ప్లస్ శేషం. చూడండి విభాజ్యము అంటే 3y³ ప్లస్ 2y² ప్లస్ y ఈజ్ ఈక్వల్ విభాజకము అంటే డివైజర్, దిస్ ఈజ్ డివిడెండ్, డివైజర్ ఈస్ y ఇంటూ కోషంట్ మీన్స్ 3y² ప్లస్ 2y ప్లస్ 1. మనకు రిమైండర్ ఏమైనా వచ్చిందా 0. సో ఇప్పుడు ఏమంటుంది స్టూడెంట్స్ దీస్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ. అప్పుడు y అనేది దీనికి కారణాంకం అవుతుంది, మరి ఇది కూడా దీనికి కారణాంకం అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? అదే నౌ సెకండ్ వన్ చూడండి 4p² ప్లస్ 2p ప్లస్ 2ను 2p చే డివైడ్ చేయగా ఈజ్ డివైడెడ్ బై 2p చే భాగించి భాగాహార సత్యాన్ని రాయండి. డివైడ్ 4p² ప్లస్ 2p ప్లస్ 2 బై 2p అండ్ రైట్ డివిజన్ ఫ్యాక్టర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా స్టూడెంట్స్ చూడండి 4p² బై మోనామిలే కదా ఏక బై 2p ప్లస్ 2p బై 2p ప్లస్ 2 బై 2p. ఓకేనా స్టూడెంట్స్? చూడండి ఇది 4p² ఏమో రాసుకోవచ్చు స్టూడెంట్స్ 2p² ఒక 2p క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏముంటుంది స్టూడెంట్స్ 2p ఉంటుంది ప్లస్ 2p క్యాన్సిల్ 1. చూడండి స్టూడెంట్స్ మనము ఇక్కడ 2 యొక్క పరిమాణం ఎంత స్థిర బహుపది అవుతుంది కాబట్టి దీని పరిమాణం 0 అవుతుంది డిగ్రీ. కానీ 2p యొక్క పరిమాణం 1. మనము 2ని 2p తోటి డివైడ్ చేస్తే ఏమవుతుంది స్టూడెంట్స్ దీని పరిమాణం ఏమో తక్కువ దీని పరిమాణము ఎక్కువ అన్నప్పుడు ఇది బహుపది కాకుండా పోతుంది. అంటే 1/p వస్తుంది ఇక్కడ చూడండి స్టూడెంట్స్ 1/p వస్తుంది. మనం ఏమని చెప్పుకున్నాము శేషము 0 వచ్చేంత వరకు భాగాహారాన్ని కొనసాగించాలి, లేదా శేషము యొక్క పరిమాణము విభాజకం యొక్క పరిమాణము కన్నా తగ్గిందనుకోండి మనం ఆపేయాలి. సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ 2/p 2ని 2pతో భాగిస్తే ఏమవుతుంది ఇక్కడ 2p ప్లస్ 1 ప్లస్ 1/p అనేది ఇది బహుపది కాదు. ఓకేనా? ఇక్కడ ఏంది 2p ప్లస్ 1 ప్లస్ 1/p అనేది బహుపది కాదు, ఈజ్ నాట్ ఏ పాలినామియల్. సో మనం ఏం చేయాలి ఫస్ట్ 2 టర్మ్స్ ఉన్నాయి కదా స్టూడెంట్స్ ఇందులో ఈ థర్డ్ టర్మ్ ప్లస్ 2ని వదిలేసి మనము ఈ ఫస్ట్ 2 టర్మ్స్ని ఏమైనా తీసుకోవాలి అంటే ఫస్ట్ 2 టర్మ్స్ని నేను ఏమైనా చేస్తున్నా 4p² ప్లస్ 2p ఈజ్ ఈక్వల్ ఏమైనా రాస్తున్నంటే 2p ఇంటూ 2p ప్లస్ 1 అని తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ప్లస్ 2 అనేది ఏమవుతుంది ఈ 2 అనేది మనకు శేషం అవుతుంది, రిమైండర్ అవుతుంది. చూడండి అప్పుడు 2p అనేది ఇప్పుడు దీన్ని మాత్రమే భాగించడం అనుకోండి ఇప్పుడు ఏమవుతుంది 2p ప్లస్ 1 వస్తుంది. అంటే 2p ఇంటూ 2p ప్లస్ 1 ప్లస్ 2. ఓకేనా స్టూడెంట్స్? సో ప్లస్ 2 అనేది మనకేమవుతుంది రిమైండర్ అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏమని రాస్తున్నా భాగాహార సత్యాన్ని రాయమని అన్నాడు కదా రాయండి అన్నాడు 4p² ప్లస్ 2p ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2p ఇంటూ 2p ప్లస్ 1 ప్లస్ 2. ఇక్కడ 2 అనేది ఏంటి స్టూడెంట్స్ ఇది శేషము, 2p అనేది ఏంటి మనము విభాజకము డివైజర్, ఇది కోషంట్ భాగఫలం అనేది 2p ప్లస్ 1 అనేది భాగఫలం అవుతుంది, ఇది విభాజ్యము. అంటే మనము స్టూడెంట్స్ ఇక్కడ 1ని
ఇక్కడ ఈ దీన్ని చూడండి, దీన్ని 2ని 2pతో డివైడ్ చేస్తే ఏమవుతుంది, మనకు అది బహుపది కాకుండా పోతుంది. కాబట్టి ఫస్ట్ 2 టర్మ్స్లో మాత్రమే 2pతో డివైడ్ చేయాలి. అంటే ఫస్ట్ 2 టర్మ్లో నుంచి మనము 2p ఇంటూ 2p+1 రాసుకోవాలి ఫస్ట్ 2 టర్మ్స్ని. ఈ 2ని వదిలేసి 2p ఇంటూ 2p+1 రాసుకొని ఈ 2 ఏమవుతుంది, అది భాగఫలం శేషం అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, నా ఎగ్జాంపుల్ 6ని డిస్కస్ చేద్దాం. చూడండి స్టూడెంట్స్, 3x² + x - 1ను x+1 చే భాగించండి. డివైడ్ 3x² + x - 1/x+1. చూడండి స్టూడెంట్స్, మనము ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మోనామియల్తో మనం డివైడ్ చేసినాం. డివైజర్ అనేది ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఏముంది, మోనామియల్. ఇక్కడ x+1 అంటే ఏంది, ఇక్కడ ద్విపది అంటే బైనామియల్. ఓకేనా? దీంతో ఎలా భాగించాలో మనం చూద్దాం. ఓకేనా స్టూడెంట్స్? స్టెప్స్ ఇక్కడ మనము చూద్దాం స్టూడెంట్స్. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చెప్తున్నాం స్టూడెంట్స్, మనం ఈ భాగాహార ప్రక్రియ అనేది ఎక్కడ పూర్తయిందని చెప్తాం స్టూడెంట్స్. అంటే మనకు శేషం యొక్క పరిమాణము అనేది, అంటే ఇక్కడ దీని యొక్క పరిమాణం ఎంత స్టూడెంట్స్, x+1 అంటే దీని పరిమాణం 1. అంటే శేషము కనుక మనకు కాన్స్టెంట్ వచ్చిందనుకోండి, మనం ఈ భాగాహార ప్రక్రియని పూర్తయిందిగా భావించాలి. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ పరిమాణము 2 ఉంది, శేషము యొక్క పరిమాణము 3 ఉందనుకో, మనం మళ్ళీ కొనసాగించాలి. ఒకవేళ శేషము 0 వచ్చినా, అంటే రిమైండర్ 0 వచ్చినా, లేదా రిమైండర్ యొక్క పరిమాణము విభాజకం యొక్క పరిమాణము కన్నా తగ్గిన, మనం భాగాహార ప్రక్రియ పూర్తయిందిగా భావించాలి స్టూడెంట్స్ ఫస్ట్. ఓకేనా? నౌ ఇప్పుడు 3x² + x - 1ను x+1 చే భాగించండి అన్నాడు. ఇలా ఒక ద్విపదిచే ఎలా భాగించాలో చూద్దాం స్టూడెంట్స్. చూడండి, ఫస్ట్ ఈ 3x² + x - 1లో ఇక్కడ ఉన్న ఫస్ట్ టర్మ్ ఏంటి స్టూడెంట్స్, x+1. ఇందులో విభాజ్యంలో ఉన్న ఫస్ట్ టర్మ్ 3x². మరి దీన్ని అంటే 3x² + x - 1ను x+1 చే కదా డివైడ్ చేయాల్సింది స్టూడెంట్స్. దీనిచే భాగిస్తే ఏమొస్తుంది, మనము ఏంటి భాగఫలం ఏంటి, శేషం ఏంటి మనం చెప్పగలం. అంటే ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఏంటి స్టూడెంట్స్, స్టెప్ 1. ఓకేనా? ఏంటి ఇందులో ఉన్న ఫస్ట్ విభాజ్యంలో ఉన్న ఫస్ట్ టర్మ్ ఏంటి స్టూడెంట్స్, 3x². విభాజకము డివైజర్లో ఉన్న ఫస్ట్ టర్మ్ xతో భాగించాలి స్టూడెంట్స్. అంటే ఒక x క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుంది స్టూడెంట్, 3x వస్తుంది. 3x² మీన్స్ 3x × x. న్యూమరేటర్ x ఉంది, డినామినేటర్ x ఉంది, క్యాన్సిల్ చేస్తే మనకు 3x వస్తుంది స్టూడెంట్స్. ఇప్పుడు ఈ 3xని ఎక్కడ తీసుకోవాలి స్టూడెంట్, దీన్ని మనము భాగఫలంలో మొదటి పదంగా తీసుకోవాలి స్టూడెంట్. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ ఈ 3x అనేది భాగఫలంలో మొదటి పదంగా తీసుకోవాలి స్టూడెంట్స్. 3x² + x - 1ను ఏం చేస్తున్నాము, x+1 చే భాగిస్తున్నాము. అంటే ఇక్కడ మనకు భాగఫలంలో ఏమొస్తుంది, ఇక్కడ 3x అనేది మొదటి పదంగా వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ విభాజకాన్ని, ఈ భాగఫలంలో ఈ 3xని మల్టిప్లై చేసి ఈ విభాజ్యం కింద రాయాలి. అంటే 3x × x అంటే 3x² + 1 × 3x అంటే +3x. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే మైనస్ 3x² - 3x² క్యాన్సల్, x - 3x. x - 3x మీన్స్ -2x. ఓకేనా స్టూడెంట్స్? ఈ -1ని మనం డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి స్టూడెంట్స్, దీని యొక్క పరిమాణం ఎంత, -2x - 1. ఈ బహుపది యొక్క పరిమాణం 1, దీని పరిమాణం 1. అంటే సమానంగా ఉంది కాబట్టి ఓకే, మనం భాగాహార ప్రక్రియను కొనసాగించవచ్చు. ఒకవేళ ఇక్కడ కాన్స్టెంట్ వచ్చింది అనుకోండి, మనం అక్కడితో ఆపివేయాలి. ఓకేనా స్టూడెంట్స్? స్టెప్ 2. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి స్టూడెంట్, ఇందులో దీని కదా మనం భాగించాల్సింది, ఈ శేషాన్ని కదా, దీన్నే కదా. అంటే ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంది, -2x. -2xని ఇక్కడ ఉన్న ఫస్ట్ టర్మ్ ఎక్సే కదా, x తోటే భాగించాలి. ఈ x క్యాన్సిల్ అయిపోతుంది, -2 వస్తుంది. ఈ -2 అనేది ఏమవుతుంది, భాగఫలంలో రెండవ పదం అవుతుంది. ఇందులో 3x అనేది మొదటి పదంగా, -2 అనేది రెండవ పదం. ఓకేనా స్టూడెంట్స్? ఈ -2 తోటి దీన్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఉన్న డివైజర్ని -2 × x -2x +1 × -, +1 × 2 ఏమవుతుంది, 2. చూడండి, సబ్ట్రాక్ట్ చేయాలి.
సబ్ట్రాక్ట్ దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలన్నప్పుడు ఇక్కడ మైనస్ కూడా ప్లస్ అవుతుంది, ఇది మైనస్ కూడా ప్లస్ అవుతుంది. చూడండి -2x + 2x క్యాన్సల్, -1 + 2 1. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ దీని శేషం ఏమొచ్చింది 1 వచ్చింది. దీని యొక్క పరిమాణము దీనికన్నా తక్కువ కాబట్టి ఇక్కడతో ఈ భాగాహార ప్రక్రియను పూర్తయినగా భావించాలి. సో ఓకేనా స్టూడెంట్స్, దాని ఇక్కడ శేషం 1 వచ్చింది. దీన్ని ఏమన్నా రాయి స్టూడెంట్స్, 3x² + x - 1 = విభాజ్యము విభాజకము x + 1 ఇంటూ భాగఫలము కోషియంట్ 3x - 2 + 1. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ మనం డైరెక్ట్ స్టెప్ 1గా ఏం తీసుకున్నాం స్టూడెంట్స్, ఇందులో ఉన్న మొదటి పదాన్ని, ఇందులో ఉన్న విభాజ్యంలోని మొదటి పదాన్ని విభాజకంలో ఉన్న ఫస్ట్ టర్మ్తో భాగించినాము. ఏదైతే వచ్చిందో దాన్ని కోషియంట్లో మొదటి పదంగా ఫస్ట్ టర్మ్గా తీసుకున్నాము. దీన్ని అంటే స్టెప్ 2గా రాసుకోవచ్చు, ఇక్కడే రాసుకోవచ్చు. 3x ఇంటూ విభాజకము అంటే డివైజర్ 3x ఇంటూ x + 1 అంటే ఏమవుతుంది 3x² + 3x. అది దాన్ని దీంట్లో సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసి మనం సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని రిమైండర్గా తీసుకుని మళ్ళీ దాని రిమైండర్లో ఉన్న దీంట్లో ఉన్న ఫస్ట్ టర్మ్ని దీంట్లో ఉన్న ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేసి వచ్చిన దాన్ని కోషియంట్లో అంటే భాగఫలంలో రెండవ పదంగా తీసుకోవాలి. మళ్ళీ దీన్ని మల్టిప్లై చేయాలి. ఈ విధంగా కొనసాగించాలి. ఎప్పుడు ఆగిపోతుంది భాగ ప్రక్రియ పూర్తయిందని ఎప్పుడు అనుకుంటాము, శేషం అనేది 0 వచ్చినా శేషం యొక్క పరిమాణము డివైజర్ యొక్క పరిమాణం కన్నా తగ్గింది అనుకోండి. ఇక్కడ చూడండి, దీని యొక్క పరిమాణం 0, దీని పరిమాణం 1 కాబట్టి బాగా డివిజన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు. ఓకేనా స్టూడెంట్స్, ఓకే. ఇక్కడ మనకు కోషియంట్ ఏమో 3x - 2, డివైజర్ ఏమో x + 1, రిమైండర్ ఏమో 1. ఓకేనా స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, నా ఎగ్జాంపుల్ 7ని సొల్యూషన్ చెప్పుకుందాం. 2x⁴ - 4x³ - 3x - 1 అనే బహుపదిని x - 1 చే భాగించి శేషాన్ని విభాజకం యొక్క శూన్య విలువతో సరిచూడండి అన్నాడు. ఓకేనా స్టూడెంట్స్, అంటే డివైడ్ ద పాలినామియల్ 2x⁴ - 4x³ - 3x - 1 by x - 1 అండ్ వెరిఫై ద రిమైండర్ విత్ 0 ఆఫ్ ద డివైజర్. ఓకేనా స్టూడెంట్స్, నా ఫస్ట్ మనము 2x⁴ - 4x³ - 3x - 1 అనే బహుపదిని మనం p(x)గా తీసుకుందాం స్టూడెంట్స్. దీన్ని ఇచ్చిన బహుపదిని p(x) = 2x⁴ - 4x³ - 3x - 1. ఇప్పుడు ఏం చేయాలి స్టూడెంట్స్, దీన్ని x - 1 చే మనం భాగించాలి. ఓకేనా. సో మనం స్టెప్ 1గా ఏం చెప్పుకున్నాం స్టూడెంట్స్, ఇందులో డివిడెండ్ అంటే విభాజ్యంలో ఉన్న ఫస్ట్ టర్మ్ని విభాజకంలో ఉన్న ఫస్ట్ టర్మ్ చే భాగించాలి. ఓకేనా స్టూడెంట్స్, మనము భాగాహారం భాగించి శేషాన్ని కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ విభాజ్యాన్ని రాసుకుంటున్నాం. 2x⁴ - 4x³ ఇక్కడ మనము తర్వాత x² పదం లేదు స్టూడెంట్స్ అన్నప్పుడు డిసెండింగ్ అవరోహణ క్రమంలో రాసుకోవాలి పరిమాణం. ఇక్కడ 4వ పరిమాణము, ఇది 3వ పరిమాణం. తర్వాత ఇక్కడ x² పదం లేదుగా స్టూడెంట్స్, 0 × x² రాసుకుందాం. మనకు భాగాహారం చేయడానికి ఈజీగా ఉంటుంది. 0 × x² - 3x - 1. దీన్ని ఇప్పుడు మనం స్టూడెంట్స్ x - 1 చే భాగించాలి. ఓకేనా స్టూడెంట్స్, మనము ఇక్కడ భాగఫలములో మొదటి పదం ఎలా తీసుకోవాలని చెప్పాము, ఇందులో ఉన్న మొదటి పదము 2x⁴, ఇందులో ఉన్న మొదటి పదము x అంటే చూడండి స్టూడెంట్స్, ఇక్కడ రాస్తున్నాం చూడండి. స్టెప్ 1 అనుకోండి, దాన్ని 2x⁴ / x అంటే ఏమవుతుంది స్టూడెంట్స్, x ఒక x క్యాన్సిల్ అయిపోతే 2x³ ఈ 2x³ అనేది భాగఫలంలో మొదటి పదం అవుతుంది. అంటే 2x³ రాసుకుందాం. సో 2x³ ఇంటూ తర్వాత ఏం చేయాలి స్టూడెంట్స్, దీని కింద విభాజ్యం కింద ఏమి రాసుకోవాలి, ఈ భాగఫలంలో రాసిన మొదటి పదాన్ని x - 1 చే ఈ రెండు పదాలచే మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. 2x³ ఇంటూ x అంటే 2x⁴. ఇక్కడ ఏదైతుందో అదే వస్తుంది స్టూడెంట్. ఫస్ట్ దిగో -1 × 2x³ అంటే -2x³. ఓకేనా స్టూడెంట్స్, సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది ప్లస్ ఇంకోటికి మైనస్, మైనస్ ఇంకోటికి ప్లస్, ఇది క్యాన్సల్ 0. -4x³ + 2x³ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి అంటే -2x³. ఇక్కడ ఏమవుతుంది స్టూడెంట్స్, -0 × x² డ్రా చేసుకుందాం. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పుడు ఇది శేషం కదా, శేషం 0 రాలేదు, మరి దీని పరిమాణం ఎంత ఉంది, దీనికన్నా ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ ఈ భాగాహార ప్రక్రియ కొనసాగించాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి స్టూడెంట్, దీని యొక్క మొదటి పదం ఏంటి -2x³. సో -2x³ తోటి ఇక్కడ ఉన్న మొదటి పదం x, ఇక్కడ ఏదైతే దేంతో డివైడ్ చేసినా దాంతో చేయాలి స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ ఏమవుతుంది, -2x² అవుతుంది స్టూడెంట్స్.
ఎక్స్ క్యూబ్ని ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అని రాసుకుంటే ఎక్స్ క్యాన్సిల్ అయ్యి -2x² ఉంటుంది. ఈ -2x² అనేది కోషెంట్లో సెకండ్ టర్మ్ అవుతుంది, అంటే రెండవ పదం -2x². ఇప్పుడు ఈ -2x² తోటి దీన్ని మల్టిప్లై చేయాలి ఇంటూ ఎక్స్, -2x² ఇంటూ ఎక్స్ -2x³ -1 ఇంటూ -2x², మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ x² అంటే 2x². చూడండి స్టూడెంట్స్, సబ్ట్రాక్ట్ చేస్తే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది క్యాన్సిల్. -2x³ + 2x³ అంటే 0. ఇక్కడ ఏమవుతుంది 0 ఇంటూ x² అంటే 0నే స్టూడెంట్స్, ఇది -2x² అవుతుంది. -3xని డ్రా చేసుకుందాం. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ రిమైండర్ శేషం యొక్క పరిమాణం 2, ఇక్కడ పరిమాణం 1, కాబట్టి మనము భాగాల ప్రక్రియ కొనసాగించాలి. మళ్ళీ ఇదే ప్రాసెస్ -2x² మొదటి పదం బై ఎక్స్, ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే -2x వస్తుంది. -2x అనేది భాగఫలములో మూడో పదం, థర్డ్ టర్మ్ ఆఫ్ కోషియంట్ -2x ఇక్కడ తీసుకోవాలి. సో -2x ఇంటూ ఎక్స్ అంటే -2x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 2x అంటే 2x. చూడండి స్టూడెంట్, ఇది సబ్ట్రాక్ట్ చేసిన కూడా ఇది మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. -5x -3x -2x ఓకే సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకుంటాం, మళ్ళీ అదే సైన్ తీసుకుంటాం -5x. లాస్ట్ ఏముంది -1. చూడండి స్టూడెంట్స్, దీని పరిమాణం 1, దీని పరిమాణం 1 కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొనసాగించాలి. -5xని ఎక్స్ చే డివైడ్ చేయాలి. ఏమొస్తుంది స్టూడెంట్ -5 అనేది వస్తుంది, ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి -5 అనేది నాలుగో పదం అవుతుంది భాగఫలంలో -5. ఇప్పుడు -5 తోటి మల్టిప్లై చేయాలి. -5 ఇంటూ ఎక్స్ -5x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 5 మనం సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్, ఇది మైనస్, క్యాన్సల్. -1 -5 సేమ్ సైన్ కాబట్టి యాడ్ చేసుకోవాలి, సేమ్ సైన్ తీసుకోవాలి అంటే -6. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మనకు ఏమొచ్చింది x-1 అనేది విభాజకము, ఈ వాల్యూ ఏమో విభాజ్యము, భాగఫలం ఏమో 2x³ -2x² -2x -5 శేషము -6. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ రాస్తున్నాం చూడండి, భాగఫలము రాస్తున్నా. భాగఫలము ఈజ్ ఈక్వల్ టు x³ -2x² -2x -5 శేషము అంటే రిమైండర్ -6. భాగఫలం అంటే కోషియంట్, శేషం అంటే -6. ఇదేంటి స్టూడెంట్ x-1 ఇది డివైజరు, ఇది డివిడెండ్. ఓకేనా స్టూడెంట్, దిస్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 ప్లస్ -6. ఓకేనా స్టూడెంట్, ఇక్కడ మనము ఏంటి స్టూడెంట్స్ 2x⁻⁴ -4x³ -3x -1 అనే బహుపదిని x-1 చే భాగించి శేషాన్ని మరియు విభాజకం యొక్క శూన్య విలువతో సరి చూడండి అంటుంది. శేషాన్ని విభాజకం యొక్క శూన్య విలువ, విభాజకం అంటే ఇదే కదా, విభాజకం అంటే విభాజకము అంటే డివైజర్ x-1 యొక్క శూన్య విలువ ఎంత స్టూడెంట్, దీని యొక్క ఏ బహుపది యొక్క శూన్య విలువ కావాలన్నా దాన్ని =0 చేసి దాని నుంచి x వాల్యూ, ఆ సమీకరణం నుంచి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది రేఖీయ బహుపది కాబట్టి ఏమవుతుంది x-1 =0, x = 1. అంటే విభాజకం x-1 యొక్క శూన్య విలువ ఏమవుతుంది స్టూడెంట్, x = 1 అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి స్టూడెంట్స్, x = 1 వద్ద మనం ఏం చేసుకోవాలి, p(x) వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ ఏంటి విభాజకం యొక్క శూన్య విలువతో సరి చూడండి అన్నాడు. అంటే ఏం లేదు స్టూడెంట్స్, భాగించి వచ్చిన శేషము ఎంత వచ్చింది, మనం x-1 చే ఈ బహుపదిని భాగిస్తే మనకు శేషం ఎంత అయితే వచ్చిందో -6 వచ్చింది కదా, దీన్ని మనం విభాజకం యొక్క శూన్య విలువ ఎంత ఉంది, x-1 విభాజకం అంటే ఇక్కడ ఈ x-1 యొక్క శూన్య విలువ 1 అంటే x = 1 అనేది శూన్య విలువ అవుతుంది. కాబట్టి p(1) వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. p(1) వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఇందులో ఈ బహుపదిలో x దగ్గర 1 రాసినట్లయితే వచ్చిన విలువ ఈ విలువకు సమానం అవుతుందా చూడాలి. ఓకేనా స్టూడెంట్, మనము p(1) వాల్యూ కనుక్కుంటున్నాం. ఓకేనా స్టూడెంట్స్, ఈ బహుపదిలో x దగ్గర 1 రాస్తున్న స్టూడెంట్స్, ఎందుకు 1 ఎందుకు రాస్తున్నా అంటే x విభాజకం యొక్క శూన్య విలువ 1 కాబట్టి. ఓకేనా, సో 2 × 1⁴ -4 × 1³ -3 × 1 -1. చూడండి, 2 × 1⁴ 2, ఇది -4 -3, ఇది -7 -8, ఇది చూడండి -4 -3 -1 -8, 2 -8 ఏమవుతుంది స్టూడెంట్స్, p(1) వాల్యూ ఏమైంది -6. ఓకేనా స్టూడెంట్స్, అంటే స్టూడెంట్స్ మనం దీని నుంచి
మనకు ఏం చెప్పవచ్చు స్టూడెంట్స్ అంటే ఒక బహుపది ఇచ్చి ఎక్స్ మైనస్ ఏచే భాగించి దాని శేషాన్ని చెప్పండి అంటే ఆ శేషం ఏమవుతుంది ఎక్స్ మైనస్ ఏచే ఒక భాగించగా వచ్చిన శేషము దేనికి సమానం అవుతుంది అంటే పి ఆఫ్ ఏకి సమానం అవుతుంది. ఇక్కడ చూడండి స్టూడెంట్ మనం ఎక్స్ మైనస్ 1 చోటి ఈ బహుపదిని భాగిస్తే వచ్చిన శేషం -6 కదా, ఇది దేనికి సమానమైంది ఈ విభాజకం ఎక్స్ మైనస్ 1 యొక్క శూన్య విలువ ఏదైతే ఉందో దాని యొక్క విలువకు సమానమైంది. అంటే దీని యొక్క శూన్య విలువ ఉంది కదా అక్కడ ఈ బహుపది విలువకు సమానమైంది. అంటే x = 1 అనేది శూన్య విలువ కాబట్టి x = 1 వద్ద p ఆఫ్ x విలువ ఎంత అయితే ఉంటుందో అదే x - 1 చే ఈ బహుపదిని భాగించినప్పుడు వచ్చే శేషానికి సమానము. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు మనము శేష సిద్ధాంతము రిమైండర్ థియరం గురించి డిస్కస్ చేద్దాం. స్టూడెంట్స్ p ఆఫ్ x అనేది ఒక ఏక పరిమాణ లేదా అంతకన్నా ఎక్కువ గరిష్ట పరిమాణము గల బహుపది మరియు a అనేది వాస్తవ సంఖ్య అయినప్పుడు p ఆఫ్ xను రేఖీయ బహుపది x - a చే భాగిస్తే వచ్చు శేషము p ఆఫ్ a అగును. ఓకేనా స్టూడెంట్స్? చూడండి స్టూడెంట్స్ ఇక్కడ p ఆఫ్ x అనేది ఒక ఏక పరిమాణ కావచ్చు లేదా అంతకన్నా ఎక్కువ గరిష్ట పరిమాణం గల బహుపది తీసుకుందాం అనుకుందాం. a అనేది వాస్తవ సంఖ్య అయినప్పుడు p ఆఫ్ xని రేఖీయ బహుపది x - a చే భాగిస్తే వచ్చే శేషము p ఆఫ్ a అగును అంటున్నాం. అంటే ఏంటి స్టూడెంట్స్ దీని సిద్ధాంతం ఆధారంగా మనం సిద్ధాంతం ఒక స్టేట్మెంట్ చెప్పుకుంటున్నాం. మన ఎగ్జామ్లో మనము సిద్ధాంతంని నిర్వచించము అని అంటాడు, రాయండి స్టేట్ ద రిమైండర్ థియరం అనడానికి అవకాశం ఉంటుంది 1 మార్క్కి. ఓకేనా స్టూడెంట్స్? మనం దీని ఆధారంగా మనం ఏం చేస్తాం స్టూడెంట్ అంటే ఒక బహుపది ఇచ్చి అది ఏక పరిమాణం కావచ్చు అంతకన్నా ఎక్కువ గరిష్ట పరిమాణం గల బహుపది ఇచ్చి ఓకేనా స్టూడెంట్స్ దాన్ని ఇక్కడ ఏ అనేది వాస్తవ సంఖ్య అన్నాడు కదా x - 1 కానివ్వండి x + 1 చే భాగిస్తే వచ్చు శేషము కనుక్కోండి అని అనుకోండి స్టూడెంట్స్. మనము భాగారం చేయాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్ ఈ సిద్ధాంత సాయంతో. జస్ట్ మనము x - 2 చే భాగిస్తే వచ్చే శేషం అనుకోండి. x - 2 యొక్క శూన్య విలువ ఏంటి స్టూడెంట్ x - 2ని = 0 చేస్తే x = 2 అవుతుంది. అంటే మనం x - a చే భాగిస్తే వచ్చే శేషం దేనికి సమానం p ఆఫ్ a అగును అన్నాడు కదా. మరి x - a చే భాగిస్తే వచ్చే శేషము p ఆఫ్ a అంటే x - 2 చే భాగిస్తే వచ్చే శేషం దేనికి సమానం అవుతుంది p ఆఫ్ 2 అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? ఈ సిద్ధాంతం ఆధారంగా దీన్ని మనం let p of x be any polynomial of degree greater than or equal to 1 and let a be any real number if p of x is divided by the linear polynomial x minus a then the remainder is p of a. ఇక్కడ చూడండి స్టూడెంట్స్ మనము లీనియర్ పాలినామియల్తో p of x అనే పాలినామియల్ ఒక డిగ్రీ అనేది లీనియర్ కావచ్చు అంతకన్నా ఎక్కువ కావచ్చు. ఆ p of x అనే పాలినామియల్ని మనం ఒక లీనియర్ పాలినామియల్తో డివైడ్ చేయాల్సి వచ్చినప్పుడు మనము డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా x - a అన్నాడు అనుకోండి, అంటే సపోజ్ x - 2 చే భాగించండి అని అనుకోండి, శేషాన్ని రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. జస్ట్ మనం ఏం కనుక్కోవాలి స్టూడెంట్స్ దీని యొక్క జీరో ఆఫ్ ద పాలినామియల్ ఈ లీనియర్ పాలినామియల్ జీరో ఆఫ్ ద పాలినామియల్ ఏమవుతుంది 0 x - 2 ఉందనుకోండి మనం p ఆఫ్ 2 వాల్యూ కనుక్కోవాలి స్టూడెంట్స్. ఓకేనా? మనము ఇక్కడ p ఆఫ్ xని x - 2 చే భాగించగా వచ్చే శేషాన్ని ఫైండ్ అవుట్ చేయమంటే మనం భాగారం చేయాల్సిన అవసరం డివిజన్ చేయాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్. మనం జస్ట్ ఏం కనుక్కోవాలి స్టూడెంట్స్ ఈ సిద్ధాంతం p ఆఫ్ 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. p ఆఫ్ 2 వాల్యూ మనకి ఏదైతే వస్తుందో అదే x - 2 చే p ఆఫ్ xని భాగిస్తే వచ్చి శేషం అవుతుంది స్టూడెంట్స్. ఒకవేళ x - a చే మనము ఇక్కడ ఏ అంటే వాస్తవ సంఖ్య అని అనుకున్నాం కదా, సపోజ్ a = మనం 3 కానీ 4 కానీ ఏదైనా తీసుకున్నాం x - 4 అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న p ఆఫ్ x ఒక బహుపదిని x - 4 చే భాగించినాము, రిమైండర్ 0 వచ్చింది అనుకోండి. అంటే మనం p ఆఫ్ 4 వాల్యూ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు దాని అర్థమైంది x - 4 అనేది ఈ p ఆఫ్ xకి ఫ్యాక్టర్ అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? మనము ఒక ఉదాహరణ చూసుకుందాం. ఒక p ఆఫ్ x = నేను 3x² + x - 1 తీసుకుంటున్నా స్టూడెంట్. ఇక్కడ x - 1 స్టూడెంట్ x - 1 అండ్ x + 1 తీసుకుందాం స్టూడెంట్. ఓకేనా? ఇప్పుడు ఈ p ఆఫ్ x ఏంది 3x² + x - 1 అనేది రెండవ పరిమాణం గల బహుపది. దీన్ని ఏంటి x + 1 చే భాగించగా వచ్చే శేషాన్ని కనుక్కోవాలనుకున్నాము. మనం ఎగ్జాంపుల్ 6లో ఇవ్వడం జరిగింది ఈ ప్రాబ్లం. అప్పుడు మనకు శేషం ఏమొచ్చింది స్టూడెంట్స్ భాగించినప్పుడు మనకు శేషం 1 వచ్చింది. మనం ఇప్పుడు డైరెక్ట్గా దీని ఆధారంగా ఏం చేద్దాం ఇక్కడ x + 1 యొక్క శూన్య విలువ దీనికి x + 1 యొక్క శూన్య విలువ ఏమవుతుంది స్టూడెంట్ x + 1 = 0 x = -1 అంటే p ఆఫ్ -1 కనుక్కుంటే సరిపోతుంది స్టూడెంట్. జస్ట్ ఏం కనుక్కోవాలి స్టూడెంట్స్ p ఆఫ్ -1 అంటే 3 × x + -1 రాలి -1² +
ఎక్స్ ప్లస్లో -1 -1 చూడండి స్టూడెంట్స్ 3 ఇంటూ -1 స్క్వేర్ మీన్స్ +1 అవుతుంది 3 ఇంటూ +1 3 ఇది -1 -1 అంటే యాడ్ చేస్తే -2 అవుతుంది 3 - 2 1 p ఆఫ్ -1 చూడండి స్టూడెంట్స్ మనము 3x² + x - 1 అనే పాలినామియల్ని x+1 చే భాగించగా వచ్చే శేషాన్ని కనుక్కోండి అంటే మనం భాగాహారం చేయాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్ సిద్ధాంతం ఆధారంగా జస్ట్ x+1 యొక్క శూన్య విలువ ఏంటి x = -1 ఇది ఎక్కడ శూన్యం అవుతుంది x = -1 దగ్గర ఈ టోటల్ వాల్యూ 0 అవుతుంది ఈ రేఖీయ బహుపది అన్నప్పుడు p ఆఫ్ -1 వాల్యూ కనుక్కోవాలి ఒకవేళ x - 1 చే భాగించగా వచ్చే శేషం అని అనుకోండి x - 1 అంటే మనకు దానికి శూన్య విలువ x = 1 అంటే p ఆఫ్ 1 అనేది ఏమవుతుంది p ఆఫ్ x అనే బహుపదిని x - 1 చే భాగించగా వచ్చే శేషము p ఆఫ్ 1 అవుతుంది స్టూడెంట్స్ ఒకవేళ ఇక్కడ ఏంటి స్టూడెంట్స్ ఇక్కడ x - a చే మాత్రమే అంటే ఒక బహుపదిని ఏక పరిమాణ లేదా అంతకన్నా ఎక్కువ పరిమాణం గల బహుపదిని రేఖీయ బహుపదితో మాత్రమే స్టూడెంట్స్ ఇక్కడ రేఖీయ బహుపది చే భాగిస్తే వచ్చు శేషము ఇక్కడ ఇదేంటి x - a అనేది ఏంటి రేఖీయ బహుపదితో భాగించగా వచ్చు శేషము p ఆఫ్ a అగును సో మనం ఇక్కడ మనం భాగాహారం చేయాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్ ఈ సిద్ధాంత సహాయంతో మనము ఏదైనా ఒక పాలినామియల్ని ఒక బహుపదిని ఒకటి అంతకన్నా ఎక్కువ పరిమాణం గల బహుపదిని ఒక రేఖీయ బహుపది ఏదైనా కానివ్వండి దాంతో x - a అనుకుందాం x - a చే భాగించగా వచ్చే శేషము ఏమవుతుంది p ఆఫ్ a అవుతుంది ఓకేనా స్టూడెంట్స్ ఓకే థ్యాంక్ యూ